అంటే వాళ్ళ మతాన్ని ఒకలాగా, వాళ్ళ మతం కాని వాళ్ళని ఇతర మతస్థులను ఒకలాగా ట్రీట్ చేస్తున్నప్పుడు నువ్వేం కొత్తగా నేర్చుకోకు, అది తెలుసుకో చాలు. ఇప్పుడు వాళ్ళు హిందువుల్ని ఇట్లా చేస్తున్నారు. మొన్న కోటిలో ఏం జరిగిందండి, మొబైల్ షాప్ లో ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళిండు, షాప్ అతను హిందూ, ఎక్స్చేంజ్ దేనికోసం పోయినప్పుడు నీకు అసలు ఈమాన్ లేదు అంటే నీకు నియతే లేదు, ఎందుకంటే నువ్వు హిందువువి, రాళ్ళని రప్పలు పూజించే నీకు నియతి లేదు, పత్తర్ని అంటే విగ్రహాలను ఆరాధించే నీకు నియతే లేదు, నాకు నియత ఉంటది ఎందుకంటే నేను ముస్లిం కాదు. అంటే నియత అనేది కేవలం ముస్లింలకే ఉంటది అని అవుట్ రైట్ గా చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అవుట్ రైట్ గా చెప్తున్నారు, దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీ లేదన్నట్టే, దాన్ని కూడా అర్థం చేసుకోలేని మూర్ఖపు స్థితిలో ఉన్నావంటే ఏమనాలి? ఎందుకున్నావు మూర్ఖపు స్థితిలో? భయమా? ధైర్యం లేదా? మరి నువ్వు పుట్టింది ఎట్లాంటి వారసులకు? నీ పూర్వీకులు ఎట్లాంటి వాళ్ళు? సంభాజీ మహారాజుని అర్ధ రాజ్యం ఇస్తా, ఇస్లాంలకు కన్వర్ట్ అయిపో అని అంటే కన్వర్ట్ కాలే, అర్ధ రాజ్యం తీసుకోలే, పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఔరంగజేబు అంటే కూడా ఇవన్నిటిని వద్దని చిత్రవదలను అనుభవించి కూడా మతం మారలేదు. అంత గొప్ప పూర్వీకులు ఉన్న మనం ఎట్లుండాలా? మరి నీకు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? అక్కడ అల్లా అక్బర్ అని షూట్ చేసినా లేదా పహల్గామ్లా? ఇదేం మనం క్రియేట్ చేసింది కాదు కదా. తెలుసుకునే ధైర్యం ఎందుకు లేదు? ఎందుకంత దమ్ము లేకుంటుంటున్నాం? ఉప్పు కారం తింటలేమా? ఏం తక్కువైంది? ఏం తక్కువ చేసింది భరతమాత మనకు? ఈ సనాతన ధర్మం నీకేం తక్కువ ఇచ్చింది? నీ బాధ్యత నువ్వు ఎందుకు విస్మరిస్తున్నావు? ఇస్లాం సంబంధించిన వ్యక్తులు ఖురాన్ బోధిస్తేనేమో తప్పులేదు, క్రిస్టియన్స్ బైబిల్ని ప్రతి సండే పాస్టర్లు చెప్పుకుంటేనేమో తప్పులేదు, కానీ మన సంస్కృతులు, మన వేదాలు, లేదంటే మన ధర్మం గురించి మనం మాట్లాడితేనేమో మతోన్మాదులు అని చెప్తారు. సో ఇది ఎక్కడ పద్ధతి? ఇదేం న్యాయం అన్నట్టు? ఇది ఒక కంటిన్యూస్ బ్రెయిన్ వాషింగ్ జరిగింది హిందూ సమాజం మీద ఒకటి. రెండో విషయం ఏంటంటే కంటిన్యూస్ అత్యాచారాలు జరగడం వల్ల, అంటే ఇప్పుడు భయంకరమైన అత్యాచారాలు చూసిండు మన పూర్వీకులు, రజాకర్లు. మేము తెలంగాణదే చెప్తా వినండి, యావత్ భారతదేశంలో పైన నార్త్ సైడ్ జరిగిన అట్రాసిటీస్ కంటే తెలంగాణలో చూడండి, నగ్నంగా బతుకమ్మ ఆడించడం, ఒక మినీ జలియన్ వాలాబాగ్ జరిగింది, మొత్తం నించోబెట్టి షూట్ చేయడం, పిల్లల్ని కూడా అక్కడ రాళ్ళకేసి కొట్టడం, అందరినీ చంపి బాయిలో పడేస్తే ఇప్పటికి కూడా బాయిలో నీళ్ళు ఎప్పుడన్నా ఊరినప్పుడు పుర్రెలు కనిపిస్తాయట. అంటే ఏంటిది? అక్కడ ఏం జరుగుతుంది? అన్ని దౌర్జన్యాలను మనం ఫేస్ చేసిన తర్వాత ఒకలాంటి నిరాశ, నిస్పృహ, ఒకలాంటి బానిస మనస్తత్వం అలవాటైపోయింది. అందరికి కాదు, కొందరికి. ఆ అలవాటైపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బయటికి వచ్చి ధైర్యంగా దమ్ముతోని మన గొప్ప చరిత్రను తెలుసుకోలేకపోతున్నారు. ఆ చిన్న కుకూన్లో అలవాటైపోయింది అనమాట లైఫ్. నేను, నా ఇల్లు, నా పిల్లలు, తిన్నామా పన్నమా తెల్లారిందా, రిపీట్, తిన్నామా పన్నమా తెల్లారిందా. అట్లా 2 గాడిదలు పెళ్లిళ్ళు చేసుకొని 2 గాడిదల్ని కంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ 2 గాడిదలను చదివిపించి పెద్ద చేసి 2 గాడిదలకు మళ్ళీ ఇంకో 2 గాడిదలను తెచ్చి పెళ్లి చేస్తే మళ్ళీ ఇంకో 2 గాడిదలని, అంటే ఇట్లనే మన లైఫ్ కంటిన్యూ అవుతూ పోతుంది. కొందరిది, అందరిది కాదు. సో కాల్డ్ ఇట్లనే మన లైఫ్ కంటిన్యూ అవుతూ పోతుంది తప్ప ఎక్కడ కూడా మన బాధ్యత ఏంది అంటే, గడప దాటిన తర్వాత ధర్మం పట్ల నా బాధ్యత ఏంది, దేశం పట్ల నా బాధ్యత ఏంది, నేను ఏ సంస్కృతికి వారసుని అనే ఆలోచన అసలు రావట్లేదు. ఒక్కసారి ఈ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, నేను ఏ సంస్కృతికి వారసుని అనే ఆలోచన ఒకటి, ఈ దేశం పట్ల నాకేం బాధ్యత ఉంది, ఈ దేశ చరిత్ర ఏంది, నేను ఏ ధర్మానికి వారసుని, ఈ ధర్మానికి నేను తిరిగి ఏమి ఇవ్వాలి, ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం స్టార్ట్ చేసినామంటే నిజమైన హిందూ తయారైతావు. నిజమైన హిందూ డజంట్ మీన్ యూ హేట్ ముస్లిం ఆర్ యూ హేట్ క్రిస్టియన్, బట్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ లెగసీ. మీ పూర్వీకులు దేనికోసం త్యాగం చేసిండ్రు, తన్ మన్ ధన్ అన్ని త్యాగం చేశాను. మతం మారలేదు, మతం మారకుండా హిందూగా ఉన్నారు, ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చిండ్రు. అంటే వచ్చే తరాల కోసం ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డారు. మరి అట్లాంటి వాళ్ళ కోసం నువ్వేమి ఇస్తున్నావు తిరిగి? నీ బాధ్యత ఏంది? ఇది తెలుసుకున్న నాడు ఆ హిందూ విల్ బి అ ట్రూ హ్యూమన్ బీయింగ్. అంటే సైంటిఫిక్ గా మన దేశం ఇంత అప్డేట్ అవుతా ఉంది, అప్డేటెడ్ వర్షన్ లో వెళ్తాం. సో ఈ టర్మ్లో అంటే ఇంత యంగ్ జనరేషన్లో కూడా ఇంకా మన పూర్వీకులు ఈ సంస్కృతి సాంప్రదాయాలు గ్రామీణ స్థాయిలో లేదంటే మనలాంటి వ్యక్తులలో ఇంకా ఉందంటారా? గ్రామీణ స్థాయిలో అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా మన ధర్మాన్ని మనం రక్షించుకునేది అలాంటి పద్ధతులు, అలాంటి సంస్కృతులు ఉన్నాయి ఇంకా మన డిఎన్ఏలోనే ఉంది. ఓకే, కొద్ది రోజుల దాకా సప్రెస్ అయింది అంతే. నరేంద్ర మోదీ గారు ఫస్ట్ మన్ కీ బాత్ లో ఒక స్టోరీ చెప్తారండి.
ఒక సింహం పిల్ల అంట అడవిలో తుఫాన్ వచ్చి తప్పిపోయి జింకలలో కలిసిందట. ఆ జింకలలో కలిసిన సింహం పిల్ల జింకతో పాటుగా సాత్వికంగా తయారైందంట. అంటే గడ్డి తినడం అట్లా తయారైందంట. కొద్ది రోజుల తర్వాత వేరే ఒక సింహం పిల్ల దాన్ని చూసి, ఇది సింహము జింకలతో తిరుగుతుంది, జింకలాగా బిహేవ్ చేస్తుంది, చెంగుని ఎగురుతుందట సింహం పిల్ల. సింహం అసలు ఏం చేయాలి? గాండ్రించాలి కదా, గర్జించాలి. అయితే అప్పుడు చెప్తారు, అయ్యో నువ్వు జింక పిల్లవు కాదు, జింక పిల్ల లెక్క బిహేవ్ చేస్తున్నావు, నువ్వు సింహానివి అని చెప్పేసి నీళ్ళలో దాని ఫేస్ దానికి చూపించిన తర్వాత అప్పుడు అది రియలైజ్ అయ్యి ఒకసారి గాండ్రించి అని చెప్పి, అంటే తన గంభీర్యం తనకు గుర్తు చేసింది. అట్లా ప్రతి హిందూకి తన లోపల ఉన్న గాంభీర్యాన్ని గుర్తు చేస్తే హిందూ సహజంగా సింహం అయిపోతాడు. అండ్ హిందూ ఒకసారి సింహం అయినంత మాత్రాన ఈ గుంట నక్కల్లాగా ఉన్న అబ్దుల్లాలను కానీ జాన్సన్ల కానీ ఇట్లా ఈజీగా వేటాడేస్తారు. సో పెద్ద విషయం కాదు. ఎందుకంటే భరతమాత అంటారు, భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని ఒక క్రిస్టియన్ పాస్టర్ అడుగుతాడు. నేను అదే చెప్దాం అనుకున్నా. ఒక అబ్దుల్లా గాడు అంటాడు, భారత్ మాతకి జోసెఫ్ మీడియా వాడిని ఎందుకు మన పేరు తీయకండి, తీసి వానికి ఇప్పుడు మనం హైప్ ఇవ్వడం ఎందుకు, అందుకే నేను క్రిస్టియన్ పాస్టర్ అని. ఎందుకు మేడం ఆయన పేరు చెప్పగానే ఏదో మీలో ఒక వేరే వైబ్రేషన్ వచ్చింది, బాగా అగ్రెసివ్ గా. భరతమాత గురించి అట్లా మాట్లాడిన వాడిని చూస్తే ఇరిటేషన్ రాకపోతే నీ ఇన్కంపెటెన్సీ అనుకోవాలి. రియాక్ట్ అవ్వాలి ఉపేంద్ర. భరతమాతను ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు, నీ ధర్మదేవతను ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, నీ హిందూ ధర్మాన్ని అన్నప్పుడు రియాక్ట్ అవ్వాలి. మీ అమ్మని ఏమన్నా అన్నారు అనుకోండి, ఊరుకుంటారా మీరు? అంటే మీ అమ్మ నీకు ఫిజికల్ గా కనిపిస్తుంది కాబట్టి, అరే నన్ను వాడు వచ్చి ఆ మాట అన్నప్పుడు నువ్వు తిరిగి రియాక్షన్ ఇవ్వవా అని మీ అమ్మ అడుగుతారు కాబట్టి నువ్వు రియాక్ట్ అవుతావు. భరతమాత వచ్చి అడగట్లేదనా, ధర్మదేవత వచ్చి అడగట్లేదనా రియాక్ట్ అవ్వండి. ఒకసారి కళ్ళు మూసుకొని భరతమాతను గుర్తు చేసుకోండి, కళ్ళు మూసుకొని హిందూ ధర్మదేవతను గుర్తు చేసుకోండి. వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మీరు రియాక్ట్ కాకపోతే చూడండి. ఇదే భరతమాత కోసం బార్డర్ లో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అవి ఎందుకు గుర్తురావు మన వాళ్ళకి అనేది ఒక ప్రశ్న. ఎవరికి గుర్తురావు? అంటే ఎవరైతే మన హిందువులు అని చెప్పి కొంతమంది ఆయన నాకెందుకులే, ఎక్కడో జరిగింది కదా, మా ఇంట్లో కాదు కదా, లేదంటే మా కాలనీలో కాదు కదా, నా రిలేటివ్స్ కాదు కదా. ఇవన్నీ ప్రతి హిందూ మహిళ పిల్లలకు నేర్పించాలి. ఇదివరకు మనకు గురుకులాలు ఉన్నప్పుడు గురుకులాల నుంచి ఆ సంస్కృతి క్యారీ ఫార్వర్డ్ అవుతుండేది. ఇప్పుడు మనకేమైందంటే గురుకులాలు లేవు, మనకి ఎకో సిస్టమే లేదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతి ముస్లిం పిల్లాడు మద్రసాకి వెళ్తాడు ఎవ్రీ వీకెండ్ కానీ ఫ్రైడే కానీ. వెళ్ళినప్పుడు అక్కడ అతనికి నేర్పిస్తారు, అచ్చా నువ్వు ఒక ముస్లింగా ఉండాలి, హిందూ దేవి దేవతలకు నమస్కారం చేయొద్దు, హిందూ ఫ్రెండ్స్ ఎవరన్నా తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు, ఇట్లాంటివన్నీ ముందు నుంచే చెప్తారు చిన్నప్పటి నుంచి మోరల్స్. క్రిస్టియన్ పిల్లలకు కూడా ఏం చెప్తారు, మీరు సండే వాళ్ళు క్రిస్టియన్ చర్చ్కి వెళ్తారు కాబట్టి సండే స్కూల్స్ అని జరుగుతాయి చర్చిల్లో. అక్కడ పిల్లలకి ఏమని చెప్తారంటే, హిందూ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, మీరంతా స్వర్గానికి వెళ్తారు, నువ్వు కేక్ ఇవ్వు హిందూ ఫ్రెండ్కి, కానీ హిందూ ఫ్రెండ్ తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు, అది తింటే నీకు దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు అని చెప్తాం. మన దగ్గర కనీసం వీళ్ళు ఇట్లా చెప్తారు అని కూడా చెప్పం. మనకి ఏం చెప్తాం, అందరు మన వాళ్ళే, అన్నీ ఒకటే, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా, కానీ మీరు నన్ను చీప్గా చూసిన అనుకో, స్వాభిమానం అనేది ఒకటి ఉండాలి కదా. మీరు ఒక చెంప మీద కొడితే మీ చెయ్యి నరకాల, ఎందుకు నరకాలే? రేపు మీరు ఆ చేయితో ఇంకెవరిని కొట్టకుండా, నన్ను కొట్టినందుకు రియాక్షన్ కాదు అది, మీరు ఇప్పుడు నా మీద చేసిన అత్యాచారం ఏదైతే జరిగిందో అది ఇంకొకరి మీద మీకు చేసే అర్హత లేకుండా మిమ్మల్ని చేయడం, ఇట్లాంటివన్నీ నేర్పించగలరు. క్షాత్ర తేజంలోకి హిందూ పిల్లలు రావాలి. అది ప్రతి తల్లి జిజియాబాయి లాగా అయ్యి ఛత్రపతి శివాజీని, ఝాన్సీ లక్ష్మీబాయిని తయారు చేయగలిగితే, మనము అలా తయారైనప్పుడు మన ధర్మాన్ని కాపాడుకుంటామే తప్ప వేరే వాళ్ళ మీద అటాక్ చెయ్యం. మీరు ఎప్పుడైనా చూసిండ్రా భారతదేశం చరిత్రలో వేరే దేశాల మీద మనం దౌర్జన్యాలు చేసినామా? మన సంస్కృతిలో పరస్త్రీ పరధనం ముట్టుకోవద్దని చెప్తారు, పరస్త్రీ మాతృవత్ పరధారీషు అని చెప్తారు. అంటే వేరే ఒక స్త్రీ నీకు తల్లితో సమానం, వేరే వాడి సంపద పాముతో సమానం, అంటే అంత విషపూరితమైంది, తీసుకోవద్దు. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనకు నేర్పిస్తారు చిన్నప్పటి. అంటే ఇతర దేశాలు మన మీద అటాక్ చేస్తే తప్ప మనం స్వయంగా వెళ్ళిన సందర్భాలు అయితే దేశ చరిత్రలో లేవు. ఎందుకు? మనము అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అంటే నువ్వు అహింసను పరమ ధర్మంగా, అంటే హైయెస్ట్ ధర్మంగా తీసుకో, కానీ నీ ధర్మం మీద ఎక్కడైనా దాడి జరిగినప్పుడు
అప్పుడు వాడిని ఎంత హింసించినా కూడా తప్పులేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ధర్మస్థాపన కోసం హింస చేస్తున్నావు కాబట్టి తప్పులేదు. నీ స్వార్థం కోసం, నీ లాభం కోసం చేసిన దానికి నీకు రియాక్షన్ ఉంటుంది. కానీ ఎలాంటి సెల్ఫ్లెస్గా నువ్వు ధర్మం కోసం పనిచేసినప్పుడు నువ్వు ఇంకా హయ్యర్ స్టేట్కి వెళ్తావు, నీకు ఇంకా ప్రొటెక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ మేడం ఖురాన్కి సంబంధించిన ఇస్లాం వాళ్ళు హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు, బైబిల్ సంబంధించిన పాస్టర్స్ హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు. మళ్ళీ అటు ఇటు కాకుండా నాస్తికులు కూడా హైందవ ధర్మాన్ని కించపరుస్తారు, వ్యతిరేకిస్తారు. సో వీళ్ళంతా హోల్ అండ్ సోల్గా ఒకటై హైందవ ధర్మాన్ని విమర్శించే పరిస్థితులు ఉన్నాయి అని అంటే మన చరిత్ర గొప్పదనా, లేదంటే భవిష్యత్తులో ఎలివేట్ కావద్దనా, ముందుకు వెళ్ళొద్దనా, ఎట్లా అన్నట్టు? దీనికి వన్ లైన్ స్టేట్మెంట్ ఏముంటది అంటే, పళ్ళున్న చెట్టుకే రాయల్ దెబ్బలు. దీన్ని మీరు ఇంకా క్లారిటీగా, ఇప్పుడు దీనికి ఎస్ఏ ఆన్సర్ ఎట్లా ఉంటదంటే, మనకు 3 శత్రువులు ఉన్నాయి. 3 శత్రువులు కాదు, 3 మన మీద అటాక్ ఉన్నారు. అంటే మనం ఒక అంతఃపురంలో ఉన్నాము, హిందువులము, మన దేశం అది. బయట మనకు 3 శత్రువులు ఉన్నాయి. త్రిశూల వ్యూహం లెక్క. 1 ముల్లా, 2 మిషనరీ, 3 మార్క్సిస్ట్. నేను చెప్పిన దీన్ని 3 M's అని ఇదివరకు ఒకసారి నేను చెప్పిన. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్. అంటే ముల్లా అంటే ఇస్లాం, వాళ్లకు భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలని. మిషనరీ వీళ్లకు భారతదేశాన్ని క్రిస్టియన్ కంట్రీ చేయాలని. మిషనరీస్ అంటే క్రిస్టియన్ మిషనరీస్. మార్క్సిస్ట్ వీళ్లకు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ నేషన్ చేయాలని. ఈ 3 థియరీస్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీలో. ముల్లా అంటే ఇస్లామిక్, మిషనరీ అంటే క్రిస్టియానిటీ, మార్క్సిస్ట్ అంటే కమ్యూనిస్ట్. 800 years మనము ఇస్లామిక్ దౌర్జన్యాలు ఫేస్ చేసినాం. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్ వీళ్ళందరూ. రజాకర్లు తెలంగాణలో కూడా దౌర్జన్యాలు చేసి తెలంగాణని ఇస్లామిక్ దేశంగా చేయడానికి ట్రై చేశారు, ఇక్కడ ఉన్న హిందువుల్ని మతం మార్చడం కోసం. కాలేదు. మళ్ళీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు మతం మారడం కష్టంగా ఉన్నది, వీళ్ళని మార్చడం అని సంపదను కొల్లగొట్టిండ్రు. మొత్తం ట్రక్కులు టన్నులుగా మన దేశ సంపదను మొత్తం లండన్ కి తీసుకెళ్ళిండ్రు. కానీ ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా చేయలేకపోయినారు. 3వది మార్క్సిస్ట్. 1947 తర్వాత బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళింది. కమ్యూనిస్టులు ఏం చేయాలని ట్రై చేసిందంటే, ఇస్లామిక్ అట్రాసిటీస్ ని, బ్రిటిష్ అట్రాసిటీని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు అక్బర్ దౌర్జన్యాలు చేసిండు అనే దాన్ని పక్కన పెట్టి అక్బర్ ద గ్రేట్ ఇట్లాంటి నేర్పించాడు. బ్రిటిష్ మన సంపదను కొల్లగొట్టడం కోసం రైళ్లు వేసుకొని సంపదలను ఆ రైల్వే ట్రాక్లతోని సంపదను తరలించుకుంటూ పోతే, బ్రిటిష్ మన దేశానికి వచ్చి మనకు రైల్వే ట్రాక్లు వేసిండు. అంతకుముందు మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమే లేదు. దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్ అంటారు. సొరంగ మార్గాలు చేసిన దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్. ఇది ఎవరు చేసిన అంటే మార్క్సిస్ట్. 1947 నుంచి కమ్యూనిస్టులు ఈ దేశంలో తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకే చూడండి అక్బర్ ద గ్రేట్ అనే ఒక సినిమా, అందుకే చూడండి హృతిక్ రోషన్ ని పెట్టి అక్బర్ అనే మూవీ చూసిండ్రు. అసలు రియల్ లైఫ్ అక్బర్ ఎట్లున్నారు, అక్బర్ వాళ్ళ వారసుల ఫోటోలు చూడండి, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతారు మీకు. లాస్ట్ బహదూర్ షా డఫర్ ఎట్లున్నాడు చూడండి, బిచ్చపోన్ లెక్క ఉంటాడు వాడు. కానీ హృతిక్ రోషన్ ని పెట్టి అక్బర్ సినిమాని అంత హైప్ తీసుకొస్తారు. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళది ఎట్లుంటది అంటే, ఈ చిన్న చిన్న పాస్టర్లు ఎవరైతే ఉంటారో ఈ మధ్య నేనున్నా అని ఎగురుతున్నారు అన్నట్టు. వీళ్ళని ఎవరు దేకట్లేదు, కానీ వీళ్ళు వాళ్ళు హైప్ ఇవ్వడానికి ట్రై చేసుకుంటున్నారు. వీళ్ళు చెప్తారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఏదైతే ఉందో, సైరా సినిమా చూడొద్దట, ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాలు చూడొద్దట. ఎందుకంటే అక్కడ విలన్ ఎవరు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే క్రిస్టియన్ మిషనరీ. కాబట్టి వీళ్ళు అట్లాంటి సినిమాలు చూడొద్దు అని చెప్తారు. ఇక మార్క్సిస్ట్ చిన్న చెప్తా వినండి. కుబేరా మూవీ వచ్చిందా, అందులోనట మసీద్ దగ్గర భోజనం దొరుకుతుందట, చర్చి దగ్గర భోజనం దొరుకుతుందట, తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నిత్యాన్నదానం జరుగుతుంది, ఆడనట తిండి దొరకదంట. దీన్ని కమ్యూనిజం చేస్తున్న వైట్ వాష్ అన్నమాట. అట్లని హిందూ సమాజం లోపాలు లేవని నేను చెప్పట్లేదు, లోపాలు ఉంటాయి. ప్రతి మనిషిలోనే లోపాలు ఉన్నప్పుడు ఒక సమాజంలో లోపాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న సమాజం, ఎప్పటి నుంచో వస్తున్న నాగరికత, దీనిలో లోపాలు ఉండొచ్చు. కానీ ఆ లోపాలు ఇంక్లూజివ్ ఉన్నాయా, ఎక్స్క్లూజివ్ ఉన్నాయా? మీరు ఆ ఎక్స్క్లూజివ్ వాటితో ఇంకా డివైడ్ చేయాలని చూస్తున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ లో కుబేరా సినిమా చూడండి. ఏం చెప్తున్నారు అందులో, హిందుత్వానికి అగెయిన్స్ట్ ఉంటుంది. ఈ శేఖర్ కమల బ్యాచ్ సినిమాలు చూడండి, శేఖర్ కమల, సాయి పల్లవి, రీసెంట్ గా ఒక ఆమె వచ్చింది, వీళ్ళకు ఏమంటారు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు, తోడు దొంగ చైతన్య అని ఒక అమ్మాయి వచ్చి,
ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అట, హిందుత్వానికి వ్యతిరేకమట. రేపు మోదీ పోయినాక యోగి వస్తాడు, అప్పుడేం చేస్తామట. మీరు మోదీ పోయినాక యోగి కాదు, తరతరాలుగా ఛత్రపతి శివాజీ పోయినాక సంభాజీ వచ్చిండు, సంభాజీ తర్వాత మోదీ వచ్చిండు, ఇప్పుడు తర్వాత యోగి వచ్చిండు. ఇట్లా భరతమాత పంపిస్తూనే ఉంటది, వారసులను గంటనే ఉంటది, పంపిస్తూనే ఉంటది. మీరు ఎంత ట్రై చేసినా ఏం చేయలేరు. ఈ నాగరికత ఏమీ చేయలేరు. అసలు ఈ నాగరికతను టచ్ చేసి దీన్ని సమూలంగా నిర్మూలించాలి అని వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, అది జరగని పని. అంటే ఇతర ప్రాంతం వాళ్ళు ద్రోహం చేస్తే తరిమి కొట్టాలి, అదే మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాతరేయాలి అనేది, అది దీనికి సూటబుల్ అయితే అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ మళ్ళీ ఈ దేశానికే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళని ఏమనాలి, ఎట్లా చేయాలన్నట్టు. మనము 800 సంవత్సరాలు ముస్లింల వల్ల గాని 200 సంవత్సరాలు బ్రిటిష్ వల్ల గాని ఎప్పుడు ఓడిపోలే. మనతోనే ఉండి ధర్మానికి దేశానికి ద్రోహం చేసేవాడు ఉంటాడు చూసినా, వీడు పోయి వాళ్ళతో గెలవడం వల్ల మనం ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఎప్పటికీ ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎన్ని జనరేషన్స్ అయినా ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటది. వాళ్ళు 100 మంది కౌరవుల్లాగా ఉంటారు, మనం 5గురమే ఉంటాం పాండవుల్లాగా. విజయం మనదే అవుతుంది. ఒక వ్యక్తి అంటాడు నేను కట్టర్ హిందువుని, కానీ గో హత్య చేయాలని చెప్పి వేదాలలోనే ఉంది అని ఒక వ్యక్తి అంటాడు. ఒక వ్యక్తి అంటాడు నేను హిందువునే, కానీ ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ ఈ దేశానికి ఒక కులగజ్జి లెక్క తయారైపోయింది అని ఒక వ్యక్తి అంటాడు. మళ్ళీ ఏందిరా నాయన అంటే నేను హిందువునే అంటాడు. సో ఏందన్నట్టు వీళ్ళ ఏ ముసుగులో ఉండి ఎట్లా మాట్లాడుతున్నారు, ఇలాంటి వ్యక్తులను ఎలా గ్రహించాలి మనలాంటి వాళ్ళంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందువుని ఆవును చంపమని వేదాల్లో ఉందనేది టోటలీ రాంగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంటే రాంగ్. ఎక్కడుందో చెప్పమన్నాను ఒకటి. రెండోది, ఒకవేళ వేదాలు అట్లా చెప్పి ఉంటే ఎందుకు గోహత్య చేయొద్దు అని మనం అంటున్నాం? గోని ఎందుకు సెక్రెట్ గా ఉంచాలి? ఏదైనా ఒక ఇన్నర్ ఎజెండా ఉండాలి కదా. ఇప్పుడు గోహత్య చేయొద్దు అని చెప్తుంది అది హిందూ సమాజం, హిందుత్వవాదం అంటున్నప్పుడు నీకు అక్కడ బర్రె దున్నపోతుకు ఈ కండిషన్స్ ఉండవు. గోవుకి ఎద్దుకు ఉంటది. ఎద్దు శివుడి వాహనంగా మనము దాన్ని కూడా ఆరాధిస్తాం. గోవుని గోమాతగా, ఎందుకంటే పాలు దాగినాం కాబట్టి దాన్ని చంపొద్దు అనే దాంతో ఉంటాం మనం. ఈ రెండు కాకుండా మిగతా రెండిటి గురించి మన దగ్గర రూల్ ఏం లేదు. ఎక్కడ వేదాలలో ఉంది అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పాలి.